ప్లే సుప్రభాతం. నిన్న నైట్ కాస్త హెవీ డిన్నర్ చేసామన్నమాట, అందుకని చెప్పి సాంఫ్ వాటర్ చేస్తున్నాను పొద్దున్నే. ఇందులో యాక్చువల్లీ ఫిల్టర్ ఉంది, మనం ఏం కావాలన్నా సరే జింజర్ ముక్కలన్నా ఏదన్నా వేసుకోవచ్చు. సో ఆ జ్యూస్ అంతా మనకి వాటర్లో దిగుతుంది అనమాట. నేను ఇది కాస్కోలో తీసుకున్నా. యాక్చువల్లీ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి మనకి, బాయిల్, హెర్బల్, బ్లాక్, ఓలాంగ్, వైట్, గ్రీన్, డెలికేట్ అని చెప్పి. నేను బాయిల్ చేస్తున్నా. ఈ వాటర్లోనే లెమన్ జ్యూస్ కూడా కలిపాను. బ్రేక్ఫాస్ట్గా 2 ఇడ్లీలు, పీనట్ చట్నీ తింటున్నాను. సో లంచ్ కోసం నేను దోసకాయ చికెన్ చేస్తున్నాను. మా మామ్ సమ్మర్స్ వచ్చినప్పుడు మొత్తం ఇదే చేసేవాళ్ళనమాట. ఎక్కువ మసాలా ఉండదు, బట్ టేస్ట్ అయితే చాలా బాగుండేది. నేను ఈ కర్రీని చికెన్ బ్రెస్ట్ పీసెస్తో చేయబోతున్నాను. కానీ యూజువల్లీ మా మామ్ ఏం చేసేవాళ్ళంటే ముందు రోజు చికెన్ బిర్యానీ అలాంటివి ఏమైనా కుక్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ బోన్ పీసెస్ ఉంటాయి కదా, అలాంటివన్నీ ఈ కర్రీ చేయడానికి యూజ్ చేసేవాళ్ళు. ఈ రెసిపీ చాలా క్విక్గా కూడా అయిపోతుంది. ఆనియన్స్ని ఆయిల్లో కాసేపు వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. అది కూడా రా స్మెల్ పోయాక టొమాటోస్ యాడ్ చేస్తాను. టొమాటోస్ కూడా కొంచెం మెత్తగా అయిన తర్వాత చికెన్ పీసెస్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ అండ్ కారం వేసి కాసేపు వేయిస్తాను. వేయించిన తర్వాత మన దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటే దోసకాయ రూపల సీడ్స్ అన్ని తీసేస్తాను. 1 మినిట్ ఇలా ఉంచేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత ప్రెషర్ కుక్ పెట్టి 3 విజిల్స్ ఉంచుతాను. 3 విజిల్స్ వచ్చాక కుక్కర్ ఓపెన్ చేసి కొత్తిమీర యాడ్ చేస్తాను. మీకు గ్రేవీగా ఇష్టం అనుకుంటే వాటర్ ఉంచండి, లేదంటే ఎగిరించండి. ఈ కర్రీ అండ్ వైట్ రైస్ లంచ్. ఈరోజు ఫ్రైడే యూజువల్లీ మూవీ నైట్స్ మా ఇంట్లో. సో వినోద్ పిజ్జా తిందామంటే ఈ కాలీఫ్లవర్ క్రస్ట్ పిజ్జా చేశాను. ఇది కాస్కోలో దొరుకుతుంది. ఇదే మా డిన్నర్. హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.